రాజేంద్రనగర్ శ్రీ గణేష్ సాయి మందిర్ 22వ వార్షికోత్సవం కమిటీ గౌరవాధ్యక్షులు నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ శ్రీ గణేష్ సాయి మందిర్ 22వ వార్షికోత్సవం సందర్భంగా మధ్యాహ్నం శ్రీ షిరిడి సాయిబాబా వారిని సన్నాయి, మేళ తాళములు, భజనలు, సాయి సంకీర్తనలతో పురవీధుల్లోకి పల్లకి ఉత్సవ ఊరేగింపు కమిటీ గౌరవాధ్యక్షులు నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ ఈ నెల 29న శనివారం ఉదయం 5:15 హారతి, 6 గంటలకు శ్రీ గణేష్ శ్రీ సాయిబాబా వారికి, శ్రీ దత్తాత్రేయుల వారికి, శ్రీచక్ర సహిత లలితా త్రిపుర సుందరి దేవికి పంచామృతాలతో అభిషేకము, పళ్ళ రసములతో అభిషేకములు, వివిధ పుష్పములతో పూజా కార్యక్రమాలు, మధ్యాహ్న హారతి అనంతరం అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో వెలిగంటి పాండురంగారావు, పడుచూరి నాగేశ్వరరావు, పీతాని మోహన్, మేడిచెట్ప ముక్తి, ఇంట శ్రీను, అప్పారావు, కరి మహేంద్ర వర్మ, కోడి ప్రసాద్, గుంటముక్కల కుమార్ వర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాజేంద్ర నగర్ శ్రీ గణేష్ సాయి మందిర్ ఆలయం నిర్మించి ఈ రోజుకి 22 సంవత్సరాలు పూర్తయి 23వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరి 22వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజు నుంచి కూడా 3 రోజులు కూడా మరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున బాబా గారిది పల్లకి ఊరేగింపు కార్యక్రమం తలపెట్టడం జరిగింది. మరి డోలు, సన్నాయి, తీన్మార్ డప్పులతో, భజన కార్యక్రమాలతో మరి వార్డు ప్రధానికం అంతా కలిపి బాబా గారిని ఊరేగించడం జరిగింది. అలాగే రేపు కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఎల్లుండి ఉదయం 29వ తారీఖు ఉదయం 6 గంటలకు పంచామృతాలతోటి సాయిబాబా గారు, అలాగే శ్రీచక్రయంత్ర అమ్మవారు, వినాయకుడు, దత్తాత్రేయ విగ్రహాలకు అభిషేకాలు ఉంటాయి. తర్వాత ప్రత్యేక పూజలు. మధ్యాహ్నం 12 గంటలకు మరి సుమారు 3000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా తలపెట్టడం జరిగింది. మరి మేము వార్డులో ఉండే ప్రధానికమే కాకుండా ఏమైతే రాజమండ్రిలో ఉన్న సాయిబాబా భక్తులు కానీ ఇతర వారు కానీ మరి ఆ రోజున భోజనానికి వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పి మేము అందరినీ కోరడం జరుగుతుంది. మరి ఏమైతే గణేష్ సాయి మందిర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇంకా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి 22 సంవత్సరాల నుంచి కూడా దినదిన అభివృద్ధి కింద ప్రతి కార్యక్రమం కూడా ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మరి ఈ గుళ్ళో ఒక ప్రత్యేకత ఏంటంటే బాబా గారిని ఎవరు ఏది కోరుకుంటే ఆ కోరికలు తీర్చే బాబాగా మరి రాజేంద్ర నగర్ సాయిబాబా గారి ఆలయంలో ఒక గుర్తింపు ఉంది. ఆయన పాదంలో కూడా చిన్న పుట్టుమచ్చ కూడా ఉంది. దానివల్ల ఏంటంటే షిరిడి సాయిబాబా గారు కూడా అలాగే పుట్టుమచ్చ ఉంటుంది కాల్లో. అదేవిధంగా ఇక్కడ ఈ బాబా గారు కూడా పుట్టుమచ్చ ఉంది. మరి దానివల్ల ఏ కోరికలు కోరుకున్నా మరి ఆ కోరికలు తీర్చే దేవుడిగా మరి అనేక మంది ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఒక ఉన్నతమైన పదవులను అలంకరించడం జరిగింది. చందన రమేష్ గారి గుడి నిర్మాణానికి కానీ, అలాగే అన్నదాన భవనానికి కానీ, నిత్యాన్నదానానికి కానీ ఆయన విరాళాలు ఇస్తూ ఉండేవారు. ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అలాగే శివరామ సుబ్రహ్మణ్యం గారు చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏపీఐఏసి చైర్మన్గా ఆయన పదవులు చేపట్టారు. అంటే ఈ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత నేను కూడా శంకుస్థాపన చేసిన తర్వాత ఇక్కడ కార్పొరేటర్గా కూడా గెలవడం జరిగింది. ఈ బాబా చాలా స్వచ్ఛమైన బాబా. ఈ ఆలయంలో ఆయన ఏ కోరికలు కోరుకున్నా సరే ఆ కోరికలు తీర్చే బాబాగా ఇక్కడ మంచి గుర్తింపు ఉంది. కాబట్టి వందలాది మంది కూడా మరి ప్రతిరోజు ప్రతి లక్షవారం కూడా వందలాది మంది కూడా వచ్చి కార్యక్రమాలని బాబా గారిని దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ అవుతుంది.